హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మై నేమ్ ఈస్ ఆనంద్ రెడ్డి. 10th క్లాస్ రాస్తున్న వారికి ఈ వీడియోలో కనిపిస్తున్న బుక్లెట్ ముందుగానే చూసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఈ బుక్లెట్లో ఏమేమి వస్తాయంటే ఆన్సర్ స్క్రిప్ట్ నెంబరు, ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటరు, బుక్లెట్ కింద ఉన్న టేబుల్, చిన్న టేబుల్లో సబ్జెక్ట్ కింద మీ సబ్జెక్ట్ నేమ్ రాయాలి. ఆ పేపర్ కింద ఇది ఎన్నో పేపర్ అనేది ఆ నెంబర్ రాయాలి. ఆన్సర్ స్క్రిప్ట్ నెంబరు దేనికి ఉపయోగపడుతుందంటే కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి కష్టంగా లేకోకుండా ఆ నెంబరు చూసుకుంటూ మీ బుక్లెట్ని కరెక్షన్ చేస్తారనమాట. సిగ్నేచర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఎగ్జామ్ రాసే హాల్లో ఆ ఇన్విజిలేటర్ వచ్చేటప్పుడు బుక్లెట్లో సిగ్నేచర్ చేస్తాడనమాట. ఇంకా సూచనలు ఈ వీడియోలో వినిపిస్తున్నానమాట. పరీక్ష ప్రారంభమునకు ముందు మీకు 12 పేజీల జవాబు పత్రము, ఒక బార్ కోడ్ కలిగిన OMR షీటు అందజేయబడును. ముందుగా మీరు క్రింద పేర్కొనబడిన సూచనలు మరియు OMR షీటు పార్ట్ 1 వెనుక భాగమున ముద్రించబడిన సూచనలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకుని దాని ప్రకారము వ్యవహరించవలసిందిగా కోరడమైనది. మీకు ఇవ్వబడిన OMR షీటు నందలి వివరాలను అనగా మీ యొక్క రోల్ నెంబరును హాల్ టికెట్ రోల్ నెంబరుతో పోల్చి సరి చూసుకుని సదరు షీటును 12 పేజీల జవాబు పత్రమునకు సూచించబడిన 2 చోట్ల పిన్ మిషన్తో పిన్ చేసి మీకు ఇవ్వబడిన పేపరు సీళ్లతో మూసివేయవలయును. OMR షీటును 12 పేజీల జవాబు పత్రాన్ని దాటి క్రిందకు దాన్ని ప్రశ్నలకు దాన్ని రాకుండా ఉండునట్లు పిన్ చేయవలయును. మీకు జవాబు పత్రముపై కానీ గ్రాఫ్ మరియు మ్యాప్ పై కానీ మీ రోల్ నెంబరు వేయరాదు. రోల్ నెంబరు వేసిన జవాబు పత్రములు అనుచిత కార్యము, మాల్ ప్రాక్టీస్ జవాబు పత్రముల క్రింద పరిగణించి సదరు జవాబు పత్రములు మూల్యాంకనం చేయబడవు. కోడింగ్ విధానంలో ప్రత్యేకముగా తయారు చేయబడిన 12 పేజీల జవాబు పత్రము ఇవ్వడం జరిగింది. అందులో సబ్జెక్టు పేరు మరియు ఇన్విజిలేటర్ సంతకము చేయుటకు స్థలము కేటాయించబడినది. ఆ స్థలములో మాత్రమే సబ్జెక్టు పేరు మరియు ఇన్విజిలేటర్ సంతకము చేయవలయును. ప్రతి 12 పేజీల జవాబు పత్రముపై ఆన్సర్ స్క్రిప్ట్ నెంబర్ అని ఉన్న చోట ఒక క్రమ సంఖ్యను చీఫ్ సూపరింటెండెంట్ నెంబరింగ్ మెన్షన్తో ముద్రించవలెను. ఈ క్రమ సంఖ్యను OMR షీటులోని పార్ట్ 1లో సూచించబడిన బాక్సు నందు తప్పక వేయవలెను. అదే క్రమ సంఖ్యను గ్రాఫ్ మరియు మ్యాప్ పై వ్రాయవలెను. క్రమ సంఖ్య లేని 12 పేజీల జవాబు పత్రము వాడకూడదు. అటువంటి జవాబు పత్రము ఇచ్చిన ఎడల ఇన్విజిలేటర్కు తిరిగి ఇచ్చి నెంబర్ కలిగిన వేరొక్క దానిని తీసుకొనవలెను. క్రమసంఖ్య లేని 12 పేజీల జవాబు పత్రము మూల్యాంకన చేయబడదు. జవాబు పత్రములోని పేజీలకు ఇరువైపులా నీలము లేదా నలుపు రంగు బాల్ పెయింట్ పెన్నుతో స్పష్టముగా ప్రశ్నల క్రమ సంఖ్యను తెలుపుతూ సమాధానములు వ్రాయవలెను. ఇతర రంగుల పెన్నులు ఉపయోగించరాదు. గణితం పరీక్షకు గ్రాఫ్ను, సాంఘిక శాస్త్రములో మ్యాప్ను జాగ్రత్తగా జవాబు పత్రమునకు దారముతో కట్టవలెను. పరీక్ష ముగిసిన తర్వాత OMR షీటుతో సహా జవాబు పత్రమును ఇన్విజిలేటర్కు ఇవ్వవలసిన బాధ్యత విద్యార్థిదే. పరీక్ష పూర్తి అయిన తర్వాత ఇన్విజిలేటర్కు పేపర్ ఇవ్వబోయే ముందు విద్యార్థి జవాబు పత్రములో ఖాళీగా ఉన్న పేజీలను కొట్టివేయవలయును మరియు ఇన్విజిలేటర్ జవాబు పత్రములోని చివరి సమాధానము తర్వాత ఎండ్ అని వ్రాసి సంతకం చేయవలయును. జవాబు పత్రముపై ఎటువంటి నిషేధించబడిన అసభ్య పదజాలమును ఉపయోగించరాదు. అట్లు రాసిన ఎడల మీ జవాబు పత్రమును
మూల్యాంకనం గావింపక పరీక్షలు చట్టము 25/1997 అనగా 25/1997 క్రింద మీపై చర్య తీసుకోబడును. జవాబు పత్రము నుండి కాగితములను చించుట గాని వేరు చేయుట గాని ఎటువంటి పరిస్థితులలోనూ చేయకూడదు. పరీక్ష సమయంలో కావలసినవి గుర్తుంచుకోండి: బ్లూ పెన్లు, బ్లాక్ పెన్లు, పెన్సిలు, షార్ప్నర్లు, స్కేలు, జామెట్రీ బాక్సు, ప్లెయిన్ ప్యాడు, వాటర్ బాటిల్, నాప్కిను మొదలైనవి మరవకండి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ పాటిద్దాం, విజయాన్ని సాధిద్దాం, గెలుపుని సొంతం చేసుకుందాం. థ్యాంక్స్ టు వాచ్. ఇంకా అనేక వీడియోల కోసం డిఆర్ మల్లంపల్లి కవితా సందేశాలు అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.